చెప్దాం హల్లెలూయా. మంచిది. ఈరోజు మరి ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మరి దేవుడు ఇచ్చిన యొక్క మంచి ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ అయినామని గణపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు చెప్దామా? అందరు గట్టిగా హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 29 సంవత్సరాల వార్షికోత్సవంలోకి మనం ఇక్కడ చేరి ఉంటూ ఉన్నాం. మనందరికి తెలుసు ఇక్కడ మనం అందరం ఎందుకు చేరి ఉన్నామో. మరి కాబట్టి దేవుడు మరి ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని, పరిచర్యను దేవుడు మరి పాస్టర్ ద్వారా ఈ సంవత్సరం నుంచి దేవుడు ఏ విధంగా నడిపించబోతున్నాడో మనందరితో మాట్లాడాడు. ఆమేన్, ఆమేన్. మీరు నాతో ఏకీభవించాలి, లేకపోతే నేను వాక్యాన్ని పక్కన పెట్టేస్తాను. మీరు నాతో ఏకీభవించాలి. ప్రైజ్ ద లార్డ్. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కవారికి చెప్పండి ఒక్కసారి, షేక్ హ్యాండ్ ఇచ్చి మీ పక్కవారికి చెప్పండి, స్పందించాలి వాక్యానికి అని చెప్పండి ఒక్కసారి. నిద్రపోవద్దని చెప్పండి. చెప్పాలమ్మా, నన్ను చూసి నవ్వుతారేంటి? ఇక కొంతమంది కళ్ళు తెరిచి నిద్రపోతే మనం ఏం చేయలేము. ఉంటారు అట్లాంటి, తెలుసా మీకు? అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మంచిది. ఆలోచన చేయకుండా వాక్యంలోకి వెళ్దాం. మరి దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మరి దైవజనులు మరి అన్న సుదర్శనను మరి అన్నగారు మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మరి వేదిక మీద ఉన్న మరి సేవకులను బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మరి 29వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. మీ పక్కవారిని ఒకసారి పలకరించి మనం 29th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పండి ఒక్కసారి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు చిన్నపిల్లలందరూ ముందుకు వచ్చేసేయాలి. పిల్లలందరూ ముందుకు వచ్చేసేయాలి. నాన్సీ మిమ్మల్ని చూడాలని ఉంది నాకు. నాన్సీ ఏది? ప్రైజ్ ఏది? వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. తల్లిదండ్రుల దగ్గర దయచేసి వాళ్ళు ముందు కూర్చోగలిగే వయసు కలిగిన వారు ఎవరున్నా కానీ దయచేసి ముందుకు పంపించేసేయండి. ఇక్కడ ముందు, ఇక్కడ మీరు ముందుంటే ఇంకా మంచి వాక్యం మనము విందాం. వాళ్ళు వస్తుంటే ఒకసారి చప్పలు కొడతారా? పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లల కొరకు ఎంకరేజ్ చేయాలి కదా వాళ్ళని. రైట్, మంచిది. పెద్దలు కూడా అందరూ కూడా ఇంకా ఏ పని పెట్టుకోకుండా అందరు కూర్చోండి. వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. కొద్ది సమయాన్ని వాక్యం కొరకు మనము ఇద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఎంతో దూరం నుంచి కొంతమంది ప్రయాణమై వచ్చారు. హైదరాబాద్ నుంచి, హన్మకొండ నుంచి, కొన్ని ప్రాంతాల నుంచి, చేర్యాల నుంచి ఇలా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. దేని కొరకు అంటే దేవుడు మనల్ని దీవించాలని. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మరి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే వాక్యాన్ని వినాలి. ఏదేదో పనులలో మనం నిమగ్నం అయిపోవడం కాదు, వాక్యాన్ని విని దీవించబడి మనం ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయని నమ్ముతూ ఉన్నాను. లేకపోతే సిగ్గుపడకుండా మరి నిర్లక్ష్యంగా ఉండకుండా పక్కవారి బైబిల్లో మీరు చూడొచ్చు ఆ వచనం చెప్పినప్పుడు. ఎందుకంటే తెచ్చుకోలేనప్పుడు చూడడానికి ప్రాబ్లం ఏంటి కదా? చూడొచ్చు పక్క వాళ్ళ దాంట్లో చూసి ఆ వాక్యం ఏంటో, మరి ఏ వాక్య భాగం చేత పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడో ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. హల్లెలూయా. చేతులైతే ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంఘం పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వాడై ఉన్నాడు. చదవబడిన లేఖన భాగము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 9 వరకు మనం చూసాము. అక్కడ మనం చూసినట్లయితే అద్భుతమైన రీతిగా దేవుడు మరి ప్రవక్త అయిన హగ్గయి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలను బట్టి ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉన్న ఆ ప్రజలకు అంటే, వారిని ఐగుప్తు నుంచి దేవుడు ఏ విధంగా తీసుకొని వచ్చి ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేస్తూ మందిరం యొక్క మహిమను గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి చెప్పండి? మీ స్వరంలో మహిమ లేదు, గట్టిగా చెప్పాలి. మందిరం యొక్క మహిమను గురించి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చూద్దామా మాటను? ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుదామా? చదివి మనం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకునుడి, భయపడకుడి, సెలవిచ్చినదేమనగా ఇంకా కొంతకాలము కంపింపజేతును,
ఆ, ఆ, తేబడును, ఇష్ట వస్తువులు తేబడును, ఈ మందిరమును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. తర్వాత వెండి నాది, బంగారం నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ కంటే మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు సమాధానము నిలుపు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ వాక్య భాగం చేత దేవుడు మనతో మాట్లాడును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. సుమారు ఒక 15 days 20 days అవుతూ ఉంది. మరి నేను ఆనంద్ చెప్పినప్పుడు వెంటనే సరే అని చెప్పాను. తర్వాత మరి సుదర్శన్ అన్న కూడా నాకు కాల్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ గత వారం రోజుల నుంచి భయంకరమైన అనారోగ్యం, థ్రోట్ ఇన్ఫెక్షన్, జ్వరము, ఏంటో తెలియదు, ఒకటేసారి భయంకరంగా అనారోగ్యం వచ్చింది. కానీ మరి ఒక 2 రోజుల నుంచి దేవుడు అద్భుతమైన శక్తినిచ్చి మీ మధ్య నిలుపుకున్నాడు. చప్పట్లు కొడతారు అనుకున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుద్దాం. నిన్నటి దినం మంది ఏం వాక్యం విన్నాం మనం? నిన్నటి దినం మంది మధ్యలో ఒక దైవజనులు వచ్చారు కదా, అతని పేరేంటి చెప్పండి. ఏం వాక్యం విన్నాం? అయితే కొంతమంది వచ్చారా? అందరు చెప్పండి. తేడా ఏంటి విన్నారు? ప్రైజ్ ది లార్డ్. మరి దైవజనుల ద్వారా దేవుడు అద్భుతమైన మాటలు మీకు వినిపింపజేశాడని మీరందరూ కూడా నిన్న దినమందు ప్రభు సన్నిధిలో ఆనందించారని నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడతాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎవరైతే ఈ మాటను నమ్ముతున్నారో వారు దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరైతే నమ్ముతున్నారో దేవుడు తప్పకుండా మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించి ఈ స్థలంలో నుంచి మనల్ని నడిపించబోతున్నాడని ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ కూడా దీవించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. సంఘం అంటే ఏంటి? అసలు సంఘము ఎలా ఉండాలి? సంఘంలో ఉండవలసిన గుణ లక్షణాలు ఏంటి? నేను ఇటువైపు ఉన్నాను, నా వైపు చూడండి. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ కలిసి విందాం, దీవించబడదాం. సంఘము అంటే ఏంటి? సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? సంఘంలో ఉండవలసిన గుణలక్షణాలు ఏంటి? సంఘం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా సంఘాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు అనే విషయాలను త్వరగా నా హృదయంలో దేవుడు ఉంచిన మాటలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. కడవరి మహిమ కంటే అధికమైన మహిమను ఈ మందిరంలో నేను ఉంచుదును అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న సమయం నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు సంఘాన్ని పోషించేవాడై ఉన్నాడు. సంఘాన్ని దేవుడు అభివృద్ధి చేసేవాడై ఉన్నాడు. సంఘం పట్ల ఆయనకు చాలా 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 వాంఛ కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘాన్ని ఎవరైనా ఏమైనా అంటే ఆయన అస్సలు కూడా, చెప్పండి వినబడేలాగా, చెప్పేది గట్టిగా చెప్పండి, ఊరుకుంటాడా? ఊరుకోడు. సంఘాన్ని అంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఆయన సంఘమునకు ఏమై ఉన్నాడంట? శిరస్సుగా నియమించెను. ఆ సంఘము, అందరు చెప్పండి, సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. అందరు చెప్పండి, సంఘానికి శిరస్సు ఎవరు? సంఘము ఎవరంటే ఆయన శరీరము. అందరు చెప్పండి, ఎవరు? ఆయన శరీరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా సంఘం అంటే ఏంటో? గత 3 సంవత్సరాల కింద వచ్చి చెప్పిన వాక్యాన్ని మీరు ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కూడా సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు
అసలు సంఘం అంటే ఏంటి అనేది బహు స్పష్టమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అయితే సంఘం ఎవరు అంటే ఆయన శరీరమై ఉంది. ఆయన శరీరమై ఉంది. కొంతమంది సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటంటే ఈ టేబుల్ సంఘం కాదు. ఇటు చూడండి, నా వైపు చూడండి. ఈ టేబుల్ సంఘం కాదు, ఈ టెంట్ సంఘం కాదు, ఈ బిల్డింగ్ సంఘం కాదు. చాలా జాగ్రత్తగా వినాలి. సంఘం అంటే వస్తువులు కాదు. సంఘం అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ కాదు. మీరు కూర్చున్న ఆ కార్పెట్స్, ఆ చైర్స్, అవి కాదు సంఘం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంఘం అంటే ఏంటి అంటే నువ్వు, నేను. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పినట్టుగా చెప్పాలి, స్వరం ఎత్తి చెప్పాలి, నమ్మకంతో చెప్పాలా? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడని? ప్రైజ్ ది లార్డ్. ఈ కీబోర్డ్ కోసం అయితే యేసయ్య రక్తం గార్చలేదు. యేసయ్య ఇక్కడున్న వస్తువుల కోసం చనిపోలేదండి, మన కొరకు మరణించాడు. అంతగా ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. సంఘం అంటే మనమే సంఘమై ఉన్నాం. సంఘం అంటే జీవం కలిగిందా, జీవం లేనిదా? మీరు చెప్పాలి. అంటే దీంట్లో జీవం ఉందా? ఈ టేబుల్లో జీవం ఉందా? లేదు, లేదు. మరి ఎక్కడుంది జీవం అంటే మనలో ఉంది. వీఆర్ ద చర్చ్. అంటే ఒక స్థలాన్ని మనము చాలాసార్లు సంఘం అనుకుంటాం. పాత నిబంధన గ్రంథంలో గుడారము, ప్రత్యక్ష గుడారము మీకు అందరికి జ్ఞాపకం చేశాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు పరిచర్య చేశాడు. తర్వాత ఆది సంఘము లేపబడింది. తర్వాత శిష్యులు సువార్థికులుగా మారి యావత్ ప్రపంచమంతా కూడా వారు వ్యాపించి సువార్తను ప్రకటించి అనేకమైన సంఘాలను వారు స్థాపించారు. ఆ సంఘాలను స్థాపించారు. వారు ఏ స్థలాలలోనైతే వారు సువార్త ప్రకటించారో అక్కడ సంఘం అనేది స్థాపింపబడి అనేక మంది రక్షణలోకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ పక్క వారికి చెప్పండి, సంఘం అంటే నువ్వు నేనే తెలుసా అని అడుగుండి ఒకసారి. కొంతమంది నా వైపే చూస్తున్నారు. మీరు మాట్లాడుకోవాలి, పక్క వాళ్ళతో చెప్పండి. ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని కొద్దిగా కదిపి చెప్పండి, వాళ్ళకి చెప్పండి సంఘం అంటే నువ్వు నేను అని చెప్పండి. ఒక్కసారి వినబడాలి, వాళ్ళకి వినబడాలి, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. దేవుడు ఏమిచ్చి సంపాదించాడంట సంఘాన్ని? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, చాలా ఏమిచ్చి సంపాదించాడు సంఘాన్ని అంటే తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన కొరకు రక్తం కార్చిన యేసుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరచమా, గట్టిగా చప్పట్లు కొట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం అంటే మనమే. నువ్వే ఒక సంఘమువి. నిన్ను దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడంటే ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మనమందరం కూడా ఆయన శరీరం అయి ఉంటూ ఉన్నాం. ఇప్పుడు మనమందరం కూడా సంఘం అంటే ఏంటంటే వధువు. అందరు చెప్పండి గట్టిగా. ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు, వధువుగా మనం సిద్ధపడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పరండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనము వధువుగా సిద్ధపడుతూ ఉన్నాం, ఆయన వరుడుగా రాబోతూ ఉన్నాడు. మీరు చెప్పండి ఒక్కసారి, ఎవరైనా ఎవరి భార్యనైనా కానీ ఎవరైనా ఏమైనా అంటే భర్త ఊరుకుంటాడా? కొంతమంది చాలా సైలెంట్గా ఉన్నారు, కొంచెం మాట్లాడండి. ఊరుకుంటాడా? మా భార్యనంటారా అని చెప్పేసి ఎంత గొడవకైనా దిగుతాం. అదే భర్తనంటే భార్యలు ఊరుకుంటారా? ఊరుకుంటారా? చీపురు కట్ట తిరిగేసి మరి. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? మీకు అర్థం అవ్వడానికి అలా చెప్తున్నాను.
అలాంటిది ఆయన సంఘాన్ని ఎవరు ఏమన్నా కానీ ఆయన ఊరుకునేవాడు కాదు. ఎందుకంటే ఆయన సంఘాన్ని అంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయం నందు సంఘము నీవై ఉన్నావు. సంఘము జీవము కలిగినది. సంఘంలో ఉజ్జీవం ఉండాలి, సంఘంలో విశ్వాసం ఉండాలి, సంఘంలో వాక్యం ఉండాలి, సంఘంలో ఆరాధన ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి, సంఘంలో ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకసారి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి మొన్న చెప్తా ఉన్నాడు నాతో, అన్న నా వైపు చూడండి, వెనకాల కూర్చున్న వాళ్ళు, అన్న నేను ఇంట్లో సమాధానం లేదు, బంధువుల దగ్గర పోతే సమాధానం లేదు, స్నేహితుల దగ్గర పోతే సమాధానం లేదు, ఉద్యోగానికి వెళ్తే సమాధానం లేదు, సరే ఇదంతా అయిపోయింది కదా అని చెప్పి నేను చర్చికి వెళ్ళానన్నా, అక్కడికన్నా వెళ్తే ఏం దొరుకుతుందని వెళ్ళాడంట. అక్కడ కూడా లేదు. ఇప్పుడు సంఘాల్లో కూడా సమాధానము లేదు. ఎందుకంటే గుసగుసలు బాగా అయిపోయాయి కనుక. ఏమైపోయాయి? మీరు చెప్పట్లేదు ఏంటి? ఏమైపోయాయి? అయ్యో మాకు తెలియదు, గుసగుసలు అన్నట్టుగా చూస్తున్నారు. చెవులు కొరకు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు గ్రూపులు ఎక్కువ అయిపోయాయి, పాలిటిక్స్ ఎక్కువ అయిపోయాయి, రాజకీయాలు ఎక్కువ అయిపోయాయి, గుంపులు ఎక్కువ అయిపోయాయి, డివిజన్స్ ఎక్కువ అయిపోయాయి. నువ్వు నా సైడ్ ఉండు అని చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు, నువ్వు నా సైడ్ ఉండు అని చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి ఎవ్వరు వచ్చినా కానీ వారు లోకంలో నలిగిపోయి, కుమిలిపోయి, విరిగిపోయి, ప్రయాసముతో, బాధతో, ఎన్నో శ్రమలు, ఎన్నో దెబ్బలు తాకి, పైకి చూడడానికి వాళ్ళు బాగానే కనబడతారు మనకు, కానీ లోపలన్నీ కూడా గాయాలు ఉంటాయి. అలాంటి వారు మన దగ్గరికి రాగానే మనం ఏం చేయాలి తెలుసా? మందు పెట్టాలి. అమ్మా ఏం పెట్టాలి? మనం ఏం చేస్తామంటే అట్లాంటి వాళ్ళు ఇంకొక పోటు పొడిచి, పోరా బాబు నువ్వు బయటికి పో. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా హల్లెలూయా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘంలో స్వస్థత ఉండాలి, ఆరోగ్యం ఉంది, సంఘంలో ఆరోగ్యం ఉంది. ఆ విధంగా దేవుడు సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా 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 గొప్పది. ఆమేన్ హల్లెలూయా. ఇంకో విషయం చెప్పాలా? సంఘం ఎలాంటిదంటే, ఒక స్థలంలో మనం అందరం చేరి ప్రభుని గణపరిచే ఆ యొక్క స్థలం, ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుని ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి, ఈ విధంగా కూర్చొని ఆయన మాటలు వినడానికి, ఆయన గణపరచడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక స్థలం. అంతేకాదు చాలా జాగ్రత్తగా వినండి, పరలోకాన్ని భూమి మీద అనుభవించే స్థలం. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని, గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరుస్తాం. పరలోకాన్ని భూమి మీద అనుభవించే స్థలం అంటూ ఏదైనా ఉందా అంటే అది దేవుని సన్నిధి. ఈరోజు మన జీవితంలో సంఘం అంటే ఏంటో నీకు అర్థం కావాలి, సంఘం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నీకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘం అంటే నేనే అని చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. సంఘం జీవం కలిగింది. అందరు చెప్పండి. సంఘంలో జీవం ఉండాలి. ఏముండాలి? జీవం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దామా గట్టిగా హల్లెలూయా. కొన్ని విషయాలను సంఘానికి ఉండాల్సిన కొన్ని గుణ లక్షణాలు ఏంటో త్వరగా నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ఎందుకంటే కొంతమంది మొక్కలు చూస్తుంటే ఇక ఆపురాదా అన్నట్టుంది. లేదు కదా, దేవునికి స్తోత్రం. కొంతమంది నాకు టైం చూపిస్తున్నారు, కొంతమంది ఇంకెంతసేపు చెప్తారు, దూరం నుంచి వచ్చారు ఎక్కువసేపు చెప్తారా అని. కాదు, తొందరనే ముగిస్తా, మీరు సహకరించాలి. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వారిని చెప్పండి ఒక్కసారి, మనం సహకరిద్దామా సేవకునికి అని చెప్పండి. లేట్ అయినా నేను వింటాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం గట్టిగా హల్లెలూయా. సంఘానికి ఉండాల్సిన మొదటి గుణలక్షణం ఏంటి మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంకి వెళ్దాం.
10వ వచనం చదువుదామా? రాసి ఎఫెసు, స్మరణ, పెర్గాము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రైజ్ ది లార్డ్. మీరు వినబడట్లేదు, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పద్మాసు దీపమందు భక్తుడైన యోహానుకు దేవుని యొక్క దర్శనం ద్వారా చూసి ఆయన పొందుకుంటున్న దర్శనంలో ఈ మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. ఏంటి అంటే ఆయన అంటూ ఉన్నాడు, ఏమని అంటే 7 సంఘాలకు ఉత్తరాలు రాయమంటున్నాడు. ఏం రాయమంటున్నాడు? బ్రదర్స్ మీరు చెప్పట్లేదు, చెప్పాలి. ఏం రాయమంటున్నాడు? ఉత్తరాలు రాయమని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ సంఘాలను గురించి ఆయన రాస్తూ కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. దర్శనంలో ఏదైతే పొందుకుంటూ ఉన్నాడో దాన్ని ఆ సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా విందాం, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘాల్లో ఉన్న ఒక గుణలక్షణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘంలో ఉండాల్సిన మొదటి గుణలక్షణం ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఈ సంఘాల్లో మనము చూసినట్లయితే మొదటిగా మనం చూస్తాం. మొదటి సంఘము ఎఫెసు సంఘము. చూడండి ఒకసారి 2వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? నీ క్రియలను నీ సహనమును ఎరుగుదును. చాలమ్మ. మరొక మాట మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 19వ వచనం చదువుదాం. తుయతైర సంఘముతో నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును నేను ఎరుగుదును. చాలమ్మా. 3వ అధ్యాయం 2వ వచనం. నాకు ఒక్క నిమిషం తర్వాత ముందుకెళ్దాం. ఇంకో సంఘం గురించి కూడా మనము చూద్దాం. ఇక్కడ 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. చాలమ్మా. నీ క్రియలను నేను ఎరుగుదును. 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సంఘంలో ఉండాల్సిన మొదటి గుణలక్షణం ఏంటంటే క్రియలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? కొంతమంది చెప్పట్లేదు, అందరు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఏముండాలి సంఘానికి? క్రియలు ఉండాలి. ఎప్పుడైతే సంఘంలో క్రియలు ఉంటాయో సంఘము అభివృద్ధిలోకి వస్తుంది. సంఘంలో క్రియలు ఉండాలి. సంఘము ఎప్పుడైతే క్రియలు ఉంటుందో సంఘంలో ఉజ్జీవం ఉంటుంది. హల్లెలూయా. అందరు చెప్దాం గట్టిగా హల్లెలూయా. చాలా సంఘాల్లో క్రియలు లేక సంఘము చచ్చిబడిపోయిన పరిస్థితిలో ఉండిపోయింది. మీకు తెలుసా? ఒక జీవము కలిగిన వ్యక్తిని, డెడ్ బాడీని, రెండింటిని మనం గమనిస్తే దేంట్లో క్రియలు ఉంటాయండి? ఇటు చూడండి సిస్టర్స్, ఇటు చూడండి, నా వైపు చూడండి. దేంట్లో? చచ్చిపోయిన దాంట్లో క్రియలు ఉండవు. దాన్ని తినమన్నా తినదు, మాట్లాడమన్నా మాట్లాడదు. ఎలాంటి క్రియలు కూడా మనం చూడలేము. సంఘంలో క్రియలు ఉంటేనే సంఘము క్రియలు కలిగి ఉండాలి. ఏ క్రియలు కలిగి అంటే ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సువార్త ప్రకటించే క్రియలు ఉండాలి. ప్రేమను పంచే క్రియలు ఉండాలి. ఎప్పుడైతే సంఘము క్రియలు చూపించే స్థాయిలో ఉంటుందో సంఘము అభివృద్ధి చెందుతుంది. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్దామా హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సంఘము ఎప్పుడైతే దేవుని యొక్క క్రియలను కలిగి ఉంటుందో అప్పుడే సంఘము వాడబడుతుంది. అందరు చెప్పండి, వాడబడాలి సంఘం అని చెప్పండి. అంటే ఇప్పుడు సంఘం అంటే ఎవరని చెప్పారు ఇందాక? ఎవరు వాడబడాలి? ఇప్పుడు ఇది వాడబడుతుంది, టేబుల్ వాడబడుతుంది, కార్పెట్ వాడబడుతుంది, సౌండ్ బాక్స్ వాడబడుతుంది, అన్నీ వాడబడుతున్నాయి, కానీ మనుషులే వాడబడట్లేదు ఈ రోజుల్లో. ఒకవేళ మనము ఈ ఫ్లవర్ హౌస్ కొనుక్కొచ్చాము, ఇది వాడకపోతే మనకు ఎంతో బాధ. ఎందుకంటే ఎంతో డబ్బు పెట్టి, అరే మాట్లాడరేంటమ్మా, కొంచెం వాయిస్ పెంచండి, వాల్యూమ్ పెంచండి. ఇది కాదు, చెప్పండి.
డబ్బు పెట్టి ఏ వస్తువునైనా కొనుక్కొచ్చి అట్లనే పెట్టేస్తే మనకు అనిపిస్తుంది, ఎందుకు దీన్ని తెచ్చి ఏం లాభం. సంఘం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంఘం కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. అన్న కూర్చోండి, అన్న వెనకలు ఉన్నవారు కూర్చోండి. సంఘం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంఘం వాడబడాలి. అందరు చెప్పండి, సంఘం వాడబడాలని చెప్పండి. వాడబడితేనే చురుకుదనం వస్తుంది, వాడబడితేనే ఉద్యమం వస్తుంది. సంఘంలో ఉద్యమం రావాలంటే ప్రతి ఒక్కరు వాడబడాలి. గాడ్స్ డిజైర్ మినిస్ట్రీస్ మా యొక్క సంఘం. దేవుడు మాకు ఇచ్చిన దర్శనం ఏంటో తెలుసా? చిన్న పిల్లల నుంచి వృద్ధాపంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు వాడబడాలి. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. అందరు చెప్తే గట్టిగా వస్తుంది కదా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రతి ఒక్కరు వాడబడాలి. నిన్ను ఒక మూల కూర్చోబెట్టి నిన్ను ఒక సోమరితనంతో నిన్నేదో ఒక సుఖంగా కూర్చోబెట్టడానికి కాదు దేవుడు నీ కొరకు రక్తం గార్చింది. నువ్వు ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు నువ్వు వాడబడాలి, ఆయన కొరకు నువ్వు నలిగిపోవాలి. కొంతమంది అంటారు ఏమని అంటే, లోకంలో చాలా నలుగు అందరు నన్ను తిట్టని తిట్లు పడు, అందరు నన్ను ఏమేమో అనుకుంటున్నారు, నిందలు వస్తాయి. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు వాడబడకపోతే లోకంలోకి వస్తాయి. నువ్వు దేవుళ్ళు వాడబడితే లోకము నీ దగ్గరికి రాదు, నిన్ను ముట్టదు, నీకు ఎలాంటి హాని చేయదు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరచు బిగ్గరగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడబడాలి. వాడబడినప్పుడే నీలో ఉద్యమం వస్తుంది. వాడబడినప్పుడే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. సంఘం అంటే వాడబడాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పరిచర్య పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. ఈరోజు నీ కుటుంబం పైన ఉన్నంత భారము సంఘం పైన ఉందంటారా? ఏదో ఉన్నాడు కదా, లేకపోతే ఆనంద్ ఉన్నాడు, వినోద్ ఉన్నాడు, ఇసాక్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, మాకేం సంబంధం. నీళ్ళు పట్టాలి చెట్లకు, మేమెందుకు పోస్తాం? మా ఇంటనే పోసుకోము. చర్చుకు పోయి నీళ్ళు పోస్తామా? అమ్మో మా ఆయన తిడతాడు, మా ఆవిడ కొడుతుంది. ఈరోజు నీ కుటుంబం పట్ల ఉన్నంత బాధ్యత నీ సంఘం పట్ల లేదు. నీకు కుటుంబాన్ని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు, కుటుంబాన్ని పట్టించుకోదని నేను చెప్పట్లేదు. కుటుంబాన్ని నువ్వు ఎంతనైతే ప్రేమిస్తున్నావో, నీ ఆత్మ సంబంధమైన ఈ యొక్క బేతేనియా బ్యాప్టిస్ట్ చర్చ్ అనే యొక్క సంఘాన్ని, ఈ కుటుంబాన్ని కూడా నువ్వంతే బాధ్యతతో నువ్వు చూడాలి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది వాక్యం వినట్లేదు, అందరు వినాలి హల్లెలూయా. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘం పట్ల కూడా నీ బాధ్యత ఉండాలి. నేను అంటాను, ఏంటి బాధ్యత అంటే, ఓపెన్గా మనము యథార్థంగా దేవుని సన్నిధిలో మన శక్తి కొలది ధనపూర్వకంగా, మీరు చెప్పండి, మాట్లాడండి బ్రదర్, చెప్పండి ఏం చేయాలి? నాకు ధనము నా వల్ల కాదు బ్రదర్, పని చేయి. నాకు పని రాదు, మాట సహాయం ఏదన్నా కొంచెం, అది కూడా రాదు. కనీసం చర్చ్ కన్నా రావాలా వద్దా? అది కూడా లేదు. డబ్బు సహాయం చేయవు, పని సహాయం చేయవు, మాట సహాయం చేయవు. కనీసము సరే ఇవన్నీ వేరే వాళ్ళు చూసుకుంటున్నారంటే, కనీసం నేను వెళ్ళి మీటింగ్కి అయినా అటెండ్ అవుతానంటే అది కూడా వద్దు. అది కూడా ఏంటంటే నువ్వు ఇంటికానే ఉంటావు. ఏది నీ సపోర్ట్? సంఘం కొరకు నీ సపోర్ట్ ఏది? మళ్ళీ మాయదారి ప్రార్థన ఒకటి ఏంటంటే, అయ్యా మా పరిచర్యం దీవించయ్యా, మా సంఘాన్ని ఎదిగింపజేయ్యా. నువ్వు ఇంటనే కూర్చో అమ్మా, దేవుడే ఎదిగింపజేస్తాడు. నీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? కరెంటు బిల్లు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి. ఇలా నీ సొంత బాధ్యతలు ఎన్నైతే ఉన్నాయో అందులో ఒక బాధ్యత, నీ సంఘ బాధ్యత అనేది కూడా ఒకటి నువ్వు ఈ రోజు నుంచి యాడ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. నేను ఫలాని సంఘానికి చెందిన వ్యక్తిని అని నువ్వు చెప్పుకునే ముందు నీ బాధ్యత ఏంటి ఆ సంఘం పట్ల అనేది నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నీకు తెలుసా, మేము పోయేది పెద్ద సంఘము. ఎంత పెద్ద సంఘం కాదు, నీ బాధ్యత ఎంత ఉంది అది చెప్పు నాకు ఫస్ట్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ చర్చ్?
వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ యువర్ చర్చ్? నీ యొక్క పాత్ర ఏంటి నీ సంఘంలో? పాత్ర ఉందండి. ఏంటి తెలుసా నా పాత్ర? బైబిల్ తీసుకొని సంఖలో పెట్టుకొని వెళ్తాను, కూర్చుంటున్నాను, వాక్యం వింటాను, మళ్ళీ బైబిల్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాను. ఇదే నా పాత్ర. ఇది కాదు. ఇది ఎవరు అన్యులు కూడా చేస్తారు. ఈరోజు ఈ మాటల్ని ఒక ప్రోత్సాహకరంగా నువ్వు తీసుకో. 29 సంవత్సరాలు అయిపోయింది. 30వ సంవత్సరంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నిర్ణయం తీసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్న మళ్ళీ నన్ను పిలుస్తారా లేదా? ఓకే. 30వ సంవత్సరంలో నీ బాధ్యత ఏంటి? ఆత్మను రక్షించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? డూ వాట్ యూ కెన్ డూ. నువ్వు ఏం చేయగలుగుతావో సంఘం కొరకు అది చేసే, అంతే. నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఈరోజు ఈ చేయితోనే మైక్ పట్టుకుంటాను, ఇదే చేయితోనే చీపురు కూడా పట్టుకుంటాను. ఇప్పటికీ మా సంఘంలో సాక్షులు ఉన్నారు ఇక్కడ. మేమిద్దరం మేము ఏదైనా చేస్తాం సిగ్గుపడక. దేవుని కొరకు చేస్తున్నప్పుడు సిగ్గెందుకు? దీవించాల్సింది మనకు ఎవరు? గట్టిగా ఎవరు దీవించాలి? దేవుడు దీవించాలి. సంఘము వాడబడాలి. అందరు చెప్పండి కొంచెం గట్టిగా. మీ పక్క వారి సేకరించి ఇప్పటి నుంచైనా వాడబడి చాలా అని చెప్పండి. హల్లెలూయా. అందరం చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాడబడడానికి సిద్ధంగా ఉన్నారు? నాకు తెలుసు ఈ సంఘాన్ని నడిపిస్తున్న ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, సంఘంలో ఎన్ని బాధ్యతలు ఉంటాయో మాకు తెలుసు. ఎన్ని బాధ్యతలు ఉంటాయో నాకు తెలుసు. నేను అంటాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు బాధ్యతలు తీసుకున్న ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి. మీరందరూ వాడబడినా కానీ ఇంకా అనేకమైన బాధ్యతలు ఉంటాయి. కానీ మనకున్న నిర్లక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళు వాడబడతారు కదా, వీళ్ళు వాడబడతారు కదా, నేనెందుకులే అని చెప్పేసి నీకు నువ్వే వెనుకంజు వేస్తూ ఉన్నావు. నీవు ముందుకు రా. ముందుకొచ్చి ఈ యొక్క యానివర్సరీ రోజు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరూ చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సంఘం ఏం చేయబడాలి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. సంఘానికి ఉండాల్సిన మొదటి గుణలక్షణం ఏంటంటే క్రియలు ఉండాలి, అంటే వాడబడాలి. ఇందాక మనం చదివాము, ఆ 7 సంఘాల్లో నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే సంఘంకి ఏమున్నాయి చెప్పండి. ఎందుకో ఆ పలాని వ్యక్తి క్రియలు మంచిగా లేవు అని అంటాం కదా. అంటే ఏదో చేస్తున్నారు. ఆ వ్యక్తి చేస్తున్నాడా చేస్తలేడా? మీరు చెప్పట్లేదు. అంటే ఈ సంఘానికి కూడా క్రియలు ఉన్నాయి. ప్రతి సంఘానికి క్రియలు ఉండాలి. క్రియలు లేని సంఘము మృతముతో ఉన్న సంఘముతో సమానం. క్రియలు ఉండాలి ఖచ్చితంగా. ఏ సంఘంలోనైతే క్రియలు ఉంటాయో ఆ సంఘంలో ఉజ్జీవము రగులుతుంది, ఆ సంఘము అభివృద్ధిలోకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కవారు చెప్పండి, ఇప్పటి నుంచైనా సిద్ధంగా ఉండి వాడబడడానికి అని చెప్పండి ఒక్కసారి. ఏం చేయాలి? వాడబడాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం చదువుదామా? రెండో విషయాన్ని, మొదటి విషయం చెప్తున్నాను, సంఘము వాడబడాలి. రెండో విషయము, అంతటా తలుపు వేయబడెను. చాలమ్మా, హల్లెలూయా. అందరు నా వైపు చూస్తారా? త్వరగా నేను చెప్పేస్తాను. ఇక్కడ ఈ 25వ అధ్యాయంలో చూస్తాము 10 మంది కన్యకలు మనకు కనబడతారు. మీరు చెప్పండి ఇప్పుడు ఎంతమంది? అందులో 5 మంది బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు 5 మంది. హల్లెలూయా. ఎందుకు బుద్ధి లేదో, ఎందుకు బుద్ధి ఉందో మనందరికి బాగా తెలుసు. మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా మనకు మాత్రం బుద్ధి రాదు మరి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు బుద్ధి ఉంది, ఎందుకు బుద్ధి లేదు అంటే 5 మంది ఏమో సిద్ధపాటు కలిగి ఉన్నారు, 5 మంది ఏమో సిద్ధపాటు లేకుండా ఉన్నారు. మనందరూ తెలుసు, మనిషి కుమారుడు వచ్చేసాడు. రాగానే ఈ 5 మంది వెళ్ళిపోయారు. ఈ 5 మంది అక్కడ నూనె లేకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళి మళ్ళీ నూనె తీసుకొని వచ్చేసరికి తలుపు ఏం చేయబడింది చెప్పండి? మీరు చెప్పాలి సిస్టర్స్, ఏం చేయబడింది? ఇప్పుడు మనమందరం ఇది ఓపెన్ ఉంది కాబట్టే లోపలికి వచ్చాం.
అవునన్నా? అది ఓపెన్ ఉంది కాబట్టే వచ్చాము. ఒక్కవేళ అది క్లోజ్ చేస్తే ఏడొస్తాము? సుదర్శన తిట్టరాని తిట్లు తిట్టుకుంటే వెళ్ళిపోతాం. రమ్మన్నాడే యానివర్సరీకి గేట్ వేసుకొని లోపల కూర్చున్నాడు అని చెప్తాం. రెండో విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, సంఘము వాడబడాలి, రెండోది సిద్ధపడాలి. ఏం చేయబడాలి చెప్పండి? 15-20 రోజులు అవుతుంది మాకు ఆనంద్ ఇంకా సుదర్శన్ చెప్పి. నిన్న సాయంకాలం నుంచి పొద్దున 8-8:30 అవుతున్నా కానీ మా సిద్ధపాటు ఇంకా ఒడుస్తలేదు వీడికి రానికి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. సాధారణమైన ఒక ప్రయాణానికే అంత సిద్ధపాటు అయితే నువ్వు పోవాల్సింది ఎక్కడికి? కొంచెం గట్టిగా పోవాలని ఆశ కావాలే చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. ఎక్కడికి పోవాలి? అక్కడికి పోవాలంటే మరి సిద్ధపాటు అవసరమా కాదా? డొమెస్టిక్ ఎయిర్లైన్స్లోకి పోవాలన్నా, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లోకి పోవాలన్నా, డొమెస్టిక్ అయితే 1 గంట ముందు వెళ్ళాలి, ఇంటర్నేషనల్ అయితే 3-4 గంటల ముందు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. 1 నిమిషము లేట్ అయినా కానీ లోపలికి ఆహ్వానించారు. ఆడికి పోయినాక ఏదో చెక్కింగ్లు అవి ఇవి పెద్ద డాక్యుమెంటేషన్ ఉంటుంది. సిద్ధపాటు, తొందరగా వెళ్ళాలి. ఈరోజు సంఘానికి సిద్ధపాటు చాలా చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాలా? ఖచ్చితంగా దేవుడు వస్తాడు, తప్పకుండా నువ్వు సిద్ధపాటు అవ్వాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు కాలంలో కూడా అదే జరిగింది. ఏమని దేవుడు చెప్పాడు నోవాహుకి? ఏమని? రాబోయే దినాల్లో భయంకరమైన వర్షం పడబోతుంది, ఈ యొక్క జనాంగానంతా కూడా నేను తుడిచివేయబోతూ ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ మాటను నోవాహు తన కుటుంబము నమ్మారు. వారు నమ్మి ఆ ఓడను ప్రిపేర్ చేస్తూ ఉంటే చాలా మంది నోవాహును చూసి ఇది పిచ్చోడు, వెర్రివాడు, ఇంకేం పని లేదని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. తర్వాత ఆయన ఓడను ప్రిపేర్ చేశాడు. తర్వాత అందులోకి వారి కుటుంబం పోయింది. అందరు నా వైపు చూడండి. కుటుంబం వెళ్ళిన తర్వాత లోకం మీద ఉన్నవన్నీ కూడా ఆడ మగ అన్ని కూడా అందులోకి పోగానే తలుపు చెప్పండి 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 తలుపు వేశారు. ఖతం అయిపోయింది. ఇంకా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నేను చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? తలుపు వేసేదాకా నువ్వు నిర్లక్ష్యంగా ఉండకు. ఓపెన్ ఉన్నప్పుడే రా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. ఎవరైనా మనం చూసి ముఖం మీద తలుపేసి అబ్బకుండే వాళ్ళిపోయినట్టు అయిపోతుంది. జన్మలో ఇక మళ్ళీ వాళ్ళ ఇంటికి పోని అనిపిస్తుంది కదా. అయ్యా మేము మిగిలిన 5 మంది మీ కన్యాక, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి, కథం వెళ్ళిపోండి, అయిపోయింది, మీ టైం అయిపోయింది. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే జస్ట్ ఇట్లా కునికారంట అంతే. అందుకే అంటాడు శిష్యులతో, నేను ఏ టైంలో దొంగలా వస్తాను, ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ టైంకి వస్తానో తెలియదు. ఎప్పుడు కూడా సంఘము సిద్ధపాటు కలిగే ఉండాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీకు అర్థమైతే గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటిగా సంఘానికి ఉండాల్సిన గుణలక్షణం ఏంటో తెలుసా? వాడబడాలి. రెండోది సిద్ధపడాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? కొంతమంది మేము చూస్తాము 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఏదైనా మ్యారేజ్ కానీ, లేకపోతే ఊరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఈ తెలంగాణ నుంచి వేరే స్టేట్కి వెళ్ళడం కానీ, ఇంకా ఏదైనా ఉంటే ఏం సిద్ధపాటు అవుతారంటే 3 రోజుల నుంచే బ్యాగులు ఉతుకుతుంటారు, ఇస్త్రీ చేసుకుంటుంటారు. ఏమో ఇంత సిద్ధపాటు, చాలా సిద్ధపాటు అవుతుంటారు. ఎంత ఫ్రెష్గా ఏంటి ఏమో అవి తెచ్చుకోవడం ఇవి తెచ్చుకోవడం. ఎప్పుడు పోయేది ఉంది అంటే ఇప్పుడే కాదు, ఇంకా 4 రోజుల టైం ఉంది. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు సిద్ధపాటు అవుతూ ఉన్నావు, కానీ ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడ అవుతున్నావా లేదా అనేది ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతకైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, సంఘము సిద్ధపడాలి. హల్లెలూయా. అందరు చెప్పండి, మీ పక్క వారికి సిద్ధపడాలి అని చెప్పండి, కొంచెం గట్టిగా వినబడేలాగా. సంఘం చేయాల్సింది మొదటి పని ఏంటంటే క్రియలు కలిగి ఉండాలి, వాడబడాలి.
రెండోది సంఘము సిద్ధపడాలి. రీసెంట్లీ ఒక మ్యారేజ్ జరిగింది ఇక్కడ కదా. ఇంకా రీసెంట్లీ మా దగ్గర కూడా చాలా మ్యారేజెస్ జరిగాయి. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 28కి కూడా నిన్న ఇక్కడికి వచ్చారు కదా సన్నీ ప్రశాంత్, ఆయన మ్యారేజ్ ఉంది. ఆల్రెడీ వాళ్ళ సిద్ధపాటు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఉంది పెళ్ళి చెప్పరేంటమ్మా? 28 తారీఖు చెప్పండి. ఎప్పుడు? ఇప్పటి నుంచే సిద్ధపాటు. ఒక వధువు ఒక వరుడు దేని కొరకు సిద్ధపాటు అవుతున్నారంటే వివాహం కొరకు. అలాగే మధ్యాకాశంలో జరగబోయే వివాహం కొరకు సంఘముగా ఆయన రాబోతూ ఉండగా మనం ఏం చేయబడాలి? సిద్ధపాటు అవ్వాలి. హల్లెలూయా. అందరు చెప్తాం గట్టిగా హల్లెలూయా. సిద్ధపాటు అవ్వడం చాలా చాలా ప్రాముఖ్యం. సిద్ధపాటు అవ్వడం అంటే నువ్వు రెడీ అవ్వడం కాదు, ఆత్మ సంబంధమైన సిద్ధపాటు నీకు ఉండాలి. చురుకుదనం ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో ఈ మాట అడుగుతున్నాను. ఒకవేళ ఈ క్షణమే దేవుడు వస్తే నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా? సిద్ధంగా ఉన్న వాళ్ళు మీ కుడి హస్తం ఎత్తి చూపించండి. వేరే వాళ్ళని బట్టి కాదు, సొంతంగా అడుగుతున్నాను. ఇంకో కొంతమంది ఏంటంటే బిడ్డ పెళ్లి చేయొద్దా, మరి ఆ పొలం సంగతి ఏంటి, కొడుకు పెళ్లి చేయాలి, సగంలో ఇల్లు కట్టినాక ఇంకా సగం పూర్తి చేయొద్దా? చేతులెత్తలో అందరికి ఇదే ఆలోచన. ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇంటర్వ్యూ, ఇంకా మిగతా రౌండ్లో ఎవరు వేస్తారు? మరి సిద్ధపాటు అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ వాక్యం వింటున్నాము, ఇప్పుడు యేసయ్య వచ్చినా కానీ మనం అందరం వెళ్ళగలగాలి. హల్లెలూయా. వినబడతలేదు మీ హల్లెలూయా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ కూడిక తర్వాతనైనా కానీ మనం వెళ్ళగలగాలి. ఈరోజు రాత్రి అయినా వెళ్ళగలగాలి, రేపైనా వెళ్ళాలి, ఎల్లుండైనా వెళ్ళాలి, నెక్స్ట్ మంత్ అయినా, నెక్స్ట్ ఇయర్ అయినా, ఏ నైట్ అయినా, ఏ డే అయినా మనం ప్రయాణం చేస్తూ ఉన్నా, ఏం చేస్తున్నా కానీ ఆయన వస్తే వెళ్ళిపోవాలి అంతే. అది సిద్ధపాటు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరు చెప్పండి యేసయ్యా నువ్వు వస్తే ఇప్పుడైనా వచ్చేస్తా. అది సిద్ధపాటు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇద్దరు కూర్చొని తిరగలి ఇసురుతూ ఉంటారు కదా. ఇసురుతూ ఉంటే ఎదురుగున్న వ్యక్తి మాయమైపోతారు. పొలంలో వాళ్ళు ఏదో పని చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ సడన్ గా మాటలు ఆగిపోతాయి. ఏంది మాటలు ఆగిపోయాను? వెనుక తిరిగి చూసేసరికి వాళ్ళు చెప్పండి ఏమి ఎత్తబడ్డారు, అంతే అయిపోయింది. దానికి అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. స్వరమంతటితో గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకరిద్దరేమో బెడ్షీట్ వేస్తూ ఉంటారు, బెడ్షీట్ ఇట్లా అనే వరకు ముంగడలు మాయ. ఒక సేవకుడు వాక్యం పంచుకుంటూ ఉంటే సడన్ గా ర్యాప్చర్ అనేది ఆ యొక్క మూవీలో సడన్ గా దేవుని యొక్క రాకడ రాగానే అందులో ఉన్న కొంతమంది అందరు మాయమైపోతారు. ఏం జరిగింది అంటే అక్కడ దేవుని యొక్క రాకడ వచ్చింది, వాళ్ళు ఎత్తబడ్డారు, వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. ఈ మధ్యాహ్న సమయం ముందు నీ సిద్ధపాటు మీదనే దేవుడి యొక్క రాకడ ఆధారపడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సిద్ధపడితే దేవుడు ఆయన త్వరగా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా నేను కలుసుకోవాలి. హల్లెలూయా. నమ్మకంగా ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటిగా సంఘానికి ఉండాల్సింది ఏంటో తెలుసా? వాడబడాలి. క్రియలుండి క్రియలతో వాడబడాలి. సంఘం వాడబడితేనే సంఘంలో జీవం. మీరు చూడండి, ఎవరైనా జీవం కలిగిన వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, చచ్చబడిపోయినట్టే ఉంటారు. అప్పుడు అంటాం ఏమైనా నాకు తిమ్మిర్లు వస్తున్నాయి, నాకు మొక్కలు అట. నువ్వు లేచి అటు ఇటు తిరిగి జరైనా పని చేస్తే కదా, అట్నే కూర్చుంటే అట్నే ఉండిపోతావు. జర నీకు శాతనైన పనులన్నా ఏమైనా చేయాలి కదా, కనీసం గ్లాస్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులైనా చేయాలి కదా. అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా అట్నే కూర్చున్నారు అనుకోండి, అట్లే ఉంటారు. అంతే. పని చేస్తే ఏమొస్తుంది? హల్లెలూయా. చురుకుదనం అనేది పెరుగుతుంది. వాడబడాలి, తర్వాత సిద్ధపడాలి. అందరు చెప్పండి ఏం చేయాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. మూడో విషయం మనం గమనించినట్లయితే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 15వ వచనం నుంచి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువు. మేము ప్రభువు మాటను బట్టి చదువు, గట్టిగా చదువు. నీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దములతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో ఏం చెప్తున్నాడంటే దేవుని రాకడ కొరకు చెప్తున్నాడు. దేని కొరకు? అందరు చెప్పండి, అందరు చెప్పాలి. దేవుని యొక్క రాకడ కొరకు. ప్రకటన గ్రంథం కూడా వెళ్దాం ఒక్కసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒక్కసారి. మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. హల్లెలూయా చెప్పాలి స్వరమెత్తి గట్టిగా, హల్లెలూయా. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటిగా సంఘానికి ఉండాల్సిన గుణలక్షణం ఏంటి అంటే వాడబడాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? రెండోది ఏంటి? సిద్ధపడాలి. మూడోది ఏంటంటే ఎత్తబడాలి. ఏం చేయాలి? అసలు ఈ యొక్క ఆత్మీయ ప్రయాణం అంతా దేని కొరకు అంటే ఎత్తబడడానికే. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. దేని కొరకు ఇదంతా? మనము దేవుని నమ్మింది ఎందుకు? రక్షణ పొందుకుంది ఎందుకు? బాప్తీసం తీసుకుంది ఎందుకు? మనము ప్రతి వారం దేవుని దగ్గరకు వస్తుంది ఎందుకు? ఈ మాటలు ఎందుకు వింటున్నాము అంటే ఆయన రాకడలో ఏం చేయబడాలి? మనం అందరము కొంచెం గట్టిగా నమ్మకం ఉంటేనే చెప్పండి, ఏం చేయబడాలి? ఎత్తబడాలి. ఎత్తబడే సంఘముగా మన సంఘం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ఉండాల్సింది ఏంటి? మొదటిది అంటే వాడబడాలి. సంఘం వాడబడాలి, క్రియలతో వాడబడాలి. రెండోది సిద్ధపాటు. ఏ సంఘం అయితే సిద్ధపాటు కలిగి ఉంటుందో ఆ సంఘమే ఎత్తబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సార్వత్రిక సంఘముగా ఎత్తబడినప్పుడే దేవునితో మన యొక్క వివాహము జరుగుతుంది. ఈరోజు వధువుగా పిలువబడుతున్న బేతనియా బాప్టిస్ట్ చర్చ్ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉంది. ఆయనతో వివాహం జరగాలి, మనం ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో మనం ఏకీభవించాలి అంటే మనం సిద్ధపడి ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. ఆమేన్. చప్పలు కొట్టి యేసయ్య నామమున గణపరచమ బిగ్గరగా. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొడతారు. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో ఆయనతో మనం సహవాసం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్తామా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయమందు సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో దేవుడు ఆ సంఘాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. ఈరోజు బేతనియా బాప్టిస్ట్ చర్చ్లో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని ఒక సేవకునిగా నా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా, హల్లెలూయా. ఇన్ని రోజులు నమ్ముకున్నాం, ఇన్ని రోజులు నువ్వు సంఘం కొరకు ఏదో చేశావు, నువ్వు దేవుని నమ్మినందుకు నీకు ఎన్నో నిందలు వచ్చాయి, ఎంతోమంది నిన్ను హేళన చేశారు, నువ్వు ప్రార్థిస్తుంటే తిట్టారు, నువ్వు వాక్యం చదువుతుంటే తిట్టారు, నీ ప్రయాణము, నీ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో నిందలు అవమానాలు నువ్వు ఎదుర్కొన్నావు. అయితే చివరి యొక్క గమ్యం ఏంటి అంటే ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. విడవబడొద్దు. చాలా జాగ్రత్తగా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. విడవబడద్దు అంటే నువ్వు వాడబడాలి, సిద్ధపడాలి. నువ్వు విడవబడకుండా ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే తప్పకుండా నువ్వు వాడబడాలి, నీలో ఉజ్జీవం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే వాడబడుతూ ఉంటావో సిద్ధపాటు దేవుడు నిన్ను చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా వైపు చూడండి, అందరు చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే వాడబడతావో సిద్ధపడతావు, సిద్ధపడితే ఎత్తబడతావు, ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వారికి చెప్పండి, ఒక్కసారి చెప్పండి, అడగండి ఒక్కసారి, ఎత్తబడే గుంపులో ఉందామా మనం అని చెప్పండి ఒక్కసారి. షేక్ అండ్ ఇచ్చి ఒక్కసారి నవ్వుతూ అడగండి ఒక్కసారి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడే గుంపులో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు ఆ సంఘాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. అందరు చెప్దామా హల్లెలూయా. అంటారు కదా, ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చిపోయిందంట. ఏంటంట? చాలా గొప్పగా బతికాడంట, కానీ ఇంటెనకనే చనిపోయాడంట. మనం ఎంత మన ఆత్మీయ జీవితంలో ఎంత మనము ప్రయాసపడ్డా, ఎంతగా మనము దేవుని కొరకు కృషి చేసినా, ఏమి చేసినా కానీ ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆ జాబితాల్లో ఆ గుంపులో మనం ఉండాలని మనము సిద్ధపడాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసే సిద్ధపాటు ఎత్తబడే గుంపులో ఉండాలని నా ప్రార్థన. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యానివర్సరీ రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా వాడబడు, రెండోది సిద్ధపడు, మూడోది ఎత్తబడు. ఎప్పుడు ఎత్తబడాలి తెలీదు. అందుకే ప్రతి క్షణము కూడా మనం సిద్ధపాటు కలిగే ఉండాలి. ఎప్పుడు వస్తాడు యేసయ్య? మరి చిన్నప్పటి నుంచి ఎంతోమంది శివార్థికులు ఇదే మాట చెప్తారు, యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు. ఒక ఆయన అంటున్నాడంట ఒక సేవకునితోటి, యేసయ్య రాడు అని అంటాడంట. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇంగ్లాండ్ దేశం నుంచి సువార్థికులు వచ్చి చెప్పారు, ఆఫ్రికా నుంచి వచ్చి చెప్పారు, అక్కడి నుంచి వచ్చి చెప్పారు, యుఎస్ఏ నుంచి వచ్చి చెప్పారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చి చెప్పారు. అంతా వస్తుంది, వచ్చేది ఉంటే ఎప్పుడో వచ్చేవాడు కదా. వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన రాకడ చాలా 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 సమీపముగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. గట్టిగా చెప్దామా హల్లెలూయా. సిద్ధపడాల్సిందే. ఇది సిద్ధపాటు సమయము. గెట్ రెడీ, సిద్ధపడు. ఈ లోకాశలను విడిచిపెట్టి, లోకంలో ఉన్న సుఖభోగాలను విడిచిపెట్టి సిద్ధపడు. సిద్ధపడితేనే నువ్వు ఎత్తబడతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎత్తబడే సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఆ 5 మంది కన్యకలు విడవబడినట్టుగానే నువ్వు విడవబడతావు. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత అంగలార్చినా, ఎంతగా నువ్వు రొమ్ము కొట్టుకున్నా, ఎంతగా దేవునికి నువ్వు ప్రార్థన చేసినా కానీ వ్యర్థమే. నీకు చాలా సమయం ఇచ్చానమ్మా, నీకు చాలా సమయం ఇచ్చానయ్యా, నువ్వు సిద్ధపడవలేదు. ఎంతోమంది సేవకులు నీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పారు, సంఘాన్ని ఇచ్చాను, నువ్వు వాడబడడానికి అవకాశం ఇచ్చాను. వాడబడ్డావా? లేదయ్యా. సంఘానికి వెళ్ళావా? అప్పుడెప్పుడు అమాస పున్నానికి వెళ్తాను. పండగ క్రైస్తవుని ఈస్టర్కి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, మన యానివర్సరీ, మన బర్త్డే, ఈ 5 ఇంకేముండవు మనకు. ప్రతి ఆదివారం కూడా నువ్వు దేవునితో జరుపుకునే ఒక పండుగలా చూడు నువ్వు. హల్లెలూయా. ప్రతి ఆదివారం కూడా నువ్వు దేవునితో కలుసుకునే ఒక సంబరం అనుకో. మిస్ అవ్వద్దు. సంఘంలో జరగబోయే ఆరాధనను మనము మిస్ అవ్వద్దు. సిద్ధపాటు అవ్వాలి. దేవునితో నువ్వు కలవాలి, నీ ఎత్తబడాలి, పరలోక రాజ్యంలో నేను ఉండాలి, ఆయనతో నేను వివాహం చేయబడాలి అనే ఆశ కలిగిన వ్యక్తివైతే తప్పకుండా నీవు సిద్ధపడి ఎత్తబడతావు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయం మంది ఇక్కడ ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట ద్వారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం చివరిగా ఈ మాట చూపించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాటను. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఎవరైనా ఒకరు బిగ్గరగా మొదటి నుంచి చదువుతూ కిందికి వెళ్ళండి. ఒక దేనారం చొప్పున పొద్దున బయలుదేరి ఒక దేనారం చొప్పున పనివారితో ఒడంబడి చేసుకొని చూచి ఎన్ని గంటలకంట అండి? వినపడతలేదు. కొంతమంది వాక్యం వినట్లేదు. చెప్పాలి. ఎన్ని గంటలకు? 9 గంటలకు. చదవమ్మా, ఇంకా ముందుకు చదువు. చెప్పగా చేసెను. చూచి
నిలుచున్నారని వారిని అడగగా, ఎవడు కూడా మమ్మల్ని కూలికి పెట్టుకొని లేదు అనిరి. మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడనెను. ఆ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యమో తెలుసా? సంఘానికి, పరలోకానికి సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా. కొంచెం గట్టిగా అందరం చెప్దాం హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేనికి సాదృశ్యం ఈ ద్రాక్ష తోట? అందరు చెప్పండి. దేనికి సాదృశ్యము? మందిరానికి సాదృశ్యమై ఉన్నది. అయితే ఇందులోకి ఏ టైంకి వస్తున్నారంట? 9 గంటలకు. మీరు చెప్పండి చెప్పండి, ఎన్ని గంటలకు? 9 గంటలకు. తర్వాత 12, 3, 5, తర్వాత ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళైనా పర్లేదు, వాళ్ళు కూడానంట. ఎక్కడికి వస్తున్నారు వీళ్ళందరూ? మీరందరూ చెప్పండి, ఎక్కడికి వస్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. అయిపోతుంది, అయిపోయినప్పుడైనా కొంచెం గట్టిగా మాట్లాడారా మీరు? చెప్పండి. ఎక్కడికి వస్తున్నారంటమ్మా? అందరు చెప్పండి. ద్రాక్ష తోట. ఇది దేనికి సాదృశ్యం అని చెప్పాను? సంఘానికి సాదృశ్యం. ఒకళ్ళేమో 9 గంటలకు వచ్చారంట, ఒకళ్ళేమో ఇంకొకళ్ళేమో 3 గంటలకు, ఇంకొకళ్ళేమో 5 గంటలకు వచ్చారు, ఇంకొకళ్ళేమో సాయంత్రం వచ్చారంట. మొత్తానికి వాళ్ళు వచ్చారు అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా దేవుని మందిరానికి ఎట్టి పరిస్థితుల్లో మొత్తానికి రావాలంతే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దామా? అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దీవించబడతావు. నీ గురి అంతా ఏముండాలి అంటే ఖచ్చితంగా నేను దేవుని మందిరానికి వెళ్ళాలి. చిన్న చిన్న సాకులకు మనం దేవుని మందిరాన్ని కోల్పోవద్దు. మా సంఘంలో ఒక ఆమె చెప్తుంది, ఎందుకు రాలేదమ్మా అంటే, పాలు పొంగిపోయాయి. మరి ఏం చేస్తావమ్మా? ఆపినావు అంటే, ఆపలేదా, అవి పొంగిపోయాయి అంటే. మరి పొంగినాక ఎందుకు రాలేదు? నల్లొచ్చిందని ఒకరు రారు, కరెంటు పోయిందని ఒకరు రారు. ఆ గవర్నమెంట్ వీళ్ళకన్నా కరెంటు పని ఇవ్వలేదా అనిపిస్తుంది నాకు. కరెంటు పోయిందని రారు. వాళ్ళు చెప్పే రీజన్స్ కనిపిస్తుంది. నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తారా వెళ్ళరా అనిపిస్తుంది. ఒక ఆమె చెప్తుందంటే, ఒక సేవకునికి ఏమని అంటే, ఎందుకు రాలేదమ్మా, మనం పోయిన వారం ఎందుకు రాలేదు? మంచి ప్రత్యేకమైన కూడిక ఉండే, ఒక సేవకుడు వచ్చాడు కదా, మంచి ఉజ్జీవ కూడిక అని పెట్టాం కదా ఆదివారము, ఎందుకు రాలేదంటే, మా ఇంట్లో ఉన్న పిల్లలు పెట్టింది అందుకనే రాలేదని. కొంతమంది దేవుని సన్నిధిని ఎలా చూస్తారు అంటే, దేవుని మందిరాన్ని ఎలా చూస్తారు, దేవుని దగ్గరికి రావడాన్ని ఎలా చూస్తారంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి చిన్న దానితో దాన్ని పోలుస్తూ ఉంటారు. శ్రేష్టమైన దాన్ని ఎప్పుడు మనం శ్రేష్టంగానే చూడాలి. హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా మనం శ్రేష్టంగానే చూడాలి, ఉన్నతంగానే చూడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ పక్కవారిని అడగండి ఒకసారి, దేవుని మందిరాన్ని ఎలా చూస్తున్నావు అని అడగండి. నన్ను చూడొద్దు, మీ పక్క వాళ్ళని అడగండి, సెకండ్ ఇచ్చి, దేవుని మందిరాన్ని ఎలా చూస్తున్నావు అని అడగండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని మందిరానికి నువ్వు ఎలా చూస్తున్నావో, మందిరానికి నువ్వు ఎలా విలువనిస్తున్నావో అలానే ఉంటుంది నీ మైండ్ సెట్ కూడా. కొంతమందికి దేవుని మందిరం అంటే సినిమా థియేటర్. అందుకనే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, వచ్చినప్పటి నుంచి పోయేదాకా చూడండి మీరు నే పెట్టుకుంటారు, వాక్యం వినరు. ఇందులో వచ్చే మెసేజ్లు, ఇందులో వచ్చే షార్ట్లు, ఇందులో వచ్చే వాట్సాప్లు, ఇందులో వచ్చే ఇన్స్టాగ్రామ్లు, ఇందులో వచ్చే అవి ఇవి అన్ని ఫోన్స్ రాగానే దాన్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడము. ఎందుకంటే వాళ్ళకి సినిమా థియేటర్ అది. కొంతమందికి అయితే పార్క్, ఎందుకంటే పార్క్లోకి పోగానే మనం ఏం చేస్తాం చెప్పండి? విశ్రాంతి తీసుకుంటాం కదా. ఏం తీసుకుంటాం చెప్పండి? చాలామంది ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. దేవుని మందిరాన్ని శ్రేష్టమైన స్థలములా మనం చూడాలి. ఎలా చూడాలి చెప్పండి? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన దానిలా చూడాలి. దేవుని మందిరం నీకు ఎప్పుడు బోర్ కొట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూడండి, చర్చ్ అనగానే, దేవుని మందిరం అనగానే వావ్ అంటారు. కొంతమంది అబ్బా మళ్ళా పోవాలా చర్చ్కి, నిన్ననే పోయినాం కదా, మొన్ననే పోయినాం కదా అంటారు. కొంతమంది ఏమో వెళ్ళాం నడు అంటారు. కొంతమంది
ఎందుకంటే వాళ్ళకు ఒక కొత్తదనాన్ని మళ్ళీ చూడాలని. ఈరోజు నువ్వు ఎట్లున్నావు చెప్పండి? దేవుని మందిరం అంటే నువ్వో నేను వస్తా పో, పాటలు అయిపోయినాక ఫోన్ చేయి, లేకపోతే ఒక మెసేజ్ పెట్టు, విఐపి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక కొంతమంది అయితే ఇక ఏందో వాళ్ళ ధనముతోనే దేవుడు గొప్ప ఏంటంటే కానుకల టైంకే వచ్చి ఇక ధైర్యంగా వచ్చి జాలీగా లేచి ఇక పోతారు. ఇక నీ ధనం కాదు, నీ హృదయం కావాలి దేవునికి. ఏం కావాలి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. హృదయం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నీకు ఎప్పుడు బోరు కొట్టొద్దు, అలా చూడాలి నువ్వు దేవుని సన్నిధి. ప్రభువా ఈరోజు పోతే మళ్ళీ నేను ఎలా ఆరాధించాలయ్యా? ఈరోజు నన్ను ఏ మాట చేత నన్ను పురికొలుపుతావు? ఈరోజు మళ్ళీ నిన్ను కలుసుకోవడానికి నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను ఉజ్జీవింపజేయి, నన్ను నీ శక్తితో నింపు, నీ వాక్యం చేత నింపి నన్ను ప్రభావం చేయయ్యా అని చెప్పి మనం అడిగినప్పుడు ఆయన సన్నిధిలోకి వస్తూ ఉంటే నీలో ఆయన యొక్క సన్నిధిలోకి నువ్వు వస్తూ ఉంటేనే నీలో ఉజ్జీవం రగులుతూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది చూడండి చాలా విచిత్రం. నా వైపు చూడండి అందరు. చివరిగా ఆ ఎగ్జాంపుల్, ఆ గేట్ దాకా బాగానే ఉంటారు, ఏమవుతుందో తెలియదు. లోపలికి అడుగు పెట్టగానే ముఖమంతా మారిపోతుంది. ఇక చర్చిలోకి రాగానే ముఖమంతా మార్చుకుంటారు, సైలెంట్గా ఉంటారు, ఏం మాట్లాడరు, హల్లెలూయా చెప్పరు, ఆమేన్ చెప్పరు, వాక్యం చదవరు, నిలబడరు, కూర్చొనే ఉంటారు, ఆరాధన చేయరు, ఏ దానికి మళ్ళీ బయటికి పోయినాక మంచిగానే ఉంటారు. మళ్ళా ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ సౌండ్ కంటే ఇంకా ఎవరి సౌండ్ కూడా వినబడదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? అర్థమైన వారు అందరూ హల్లెలూయా. నువ్వు ఉజ్జీవంగా ఉండాల్సింది నీ ఇంట్లో కాదు, దేవుని సన్నిధిలో ఉండాలి. అరే బాగానే మాట్లాడుతావు కదా బయట, మా దేవుని సన్నిధిలో మాట్లాడడానికి ఏంటి అంటే ఉజ్జీవంగా బాగానే ఉంటావు, బయట బాగానే జోకులు వేస్తావు, బాగానే ఎగురుతావు, దుంకుతావు, బాగానే మాట్లాడతావు, స్నేహితులతో కలుస్తావు, బంధువులతో కలుస్తావు, నీ ఇంట్లో చాలా బాగానే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతుందో తెలియదు. ఒక మూలన కూర్చుంటారు, దేంట్లో పార్టిసిపేట్ అవ్వరు. బ్రదర్ అవుతారా అని ఒకవేళ బ్రదర్ని అడిగిన నాకు సిగ్గే ఒక చిరునవ్వు నవ్వి వద్దు వద్దు బ్రదర్ మీరు చేయండి, మీరు ఉన్నారు కదా మీరు చేయండి. ఇక సిస్టర్స్ అయితే ఇక మీకు తెలుసు, మళ్ళీ వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధి మన జీవితంలో ఒక ప్రత్యేకమైన రీతిలో చూడాలి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని ఎప్పుడు ఒక తాజా విధానంగానే చూడాలి. నువ్వు ఒకటేలాగా చూస్తుంటే నీకు దాంట్లో ఒక ప్రత్యేకత ఏం కనబడదు. నువ్వు ప్రత్యేకంగా చూడు, ప్రత్యేకంగా కనబడుతుంది. దేవుని సన్నిధిని ఒక ప్రత్యేకంగా చూడు, దేవుని మందిరాన్ని ఒక ప్రత్యేకంగా చూడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని గణపరచడానికి నేను వచ్చానని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆ మందిరంలోకి నువ్వు అడుగు పెడతావో తప్పక ఆ రోజు నువ్వు దీవించబడి తిరిగి వెళ్తావు. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని గణపరుద్దాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందరు చెప్దాం గట్టిగా హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? సంఘానికి ఉండాల్సిన మొదటి గుణ లక్షణము వాడబడాలి, క్రియలు ఉండాలి. అందరు చెప్పండి, క్రియలు ఉండాలి, వాడబడాలి. రెండోది ఏంటి? సిద్ధపడాలి. ఎంత సిద్ధపడితే అంత మంచిది. ఏం జరిగిందో తెలుసా ఈరోజు? ప్రిపేర్ అయిపోయాం, మొత్తం బయలుదేరాము, ప్రజ్ఞాపూర్ దాకా వచ్చాము. సడన్గా నాకు గుర్తొచ్చింది, చాలా సిద్ధపడ్డాము. ఏంటో తెలుసా? ఈ డ్రెస్ యొక్క బటన్స్ ఉతికేటప్పుడు తీసి ఇంట్లో పెట్టినా మర్చిపోయాను. అయ్యా బటన్స్ మర్చిపోయానని చెప్పేసి ఆలోచించుకుంటూ వచ్చాను. మొత్తానికి చేరియాల్లో దొరికినాయి, తీసుకుని వచ్చాము. చూడండి, ఎంత సిద్ధపాటైనా కానీ తక్కువే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే, ఆ నగరంలోకి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు ఎంత సిద్ధపాటు అవ్వాలో చూడండి. ఇది ఒక ఉదాహరణగా మీకు జ్ఞాపకం చేస్తున్నా.
సిద్ధపడు. ఈ రోజు నుంచే సంఘ సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, దేవుని ఆరాధించిన విషయంలో అన్ని విషయాలను సిద్ధపడి ప్రభు యొక్క రాకడలో నువ్వు ఎత్తబడదువు గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకరు ఎన్ని గంటలకు వచ్చారంటే 9 గంటలకు, ఇంకొకరు సాయం. మొత్తానికి ఏం చేశారు? వాళ్ళు వచ్చారు అంతే. రావాలంతే, దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి వస్తే చాలు, దేవుని జీవితాన్ని మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వారు చెప్పండి, ఏదేమైనా దేవుని దగ్గర రావాలని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరు ఏమంటారంటే, ఎందుకు రాలేదు అంటే, పాటలన్నీ అయిపోయాయి, ఆరాధన అంతా అయిపోయింది, వాక్యానికి వస్తే మీరు చెప్పరేంటి, వాక్యం టైంకి వస్తే ఏం బాగుంటుందని రాలేదు అని అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ రారు, వారు ఎప్పుడు వాక్యం టైంకి వస్తారు. మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే, వాక్యం టైంకి వస్తే బాగుండదేమో అని. ఈరోజు ఎందుకు లేట్ అయిందో నాకు తెలీదు. నెక్స్ట్ వీక్ అయినా నువ్వు ఆ యొక్క తప్పుని దిద్దుకొని త్వరగా రావడానికి ప్రయత్నం చేయొచ్చు కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎన్ని గంటలకు వచ్చారంటే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరు 9, అందరు చెప్పండి. ఒకరు ఇంకొకరు సాయంకాలం వచ్చారు. మొత్తానికి ఆ యొక్క ద్రాక్ష తోటలోకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్తాం గట్టిగా హల్లెలూయా. మొదటి విషయము వాడబడాలి, రెండో విషయము సిద్ధపడాలి, మూడో విషయము ఎత్తబడాలి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి అందరు లేచి నిలబడదామా? కెన్ వి ఆల్ స్టాండ్ అప్? అందరం ఒక్కసారి కష్టం అనుకోవద్దు. లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. అందరం లేచి నిలబడి ప్రభుని గణపరుస్తూ, ఓ థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రమయ్యా, నీకు వందనాలు, నీకే మహిమ, నీకే ఘనత. థ్యాంక్ యూ జీసస్. వి వర్షిప్ యు లార్డ్, స్తోత్రమయ్యా, నీకు వందనాలు తండ్రి. రెండు చేతులు పైకి ఎత్తుదామా? విన్న వాక్యాన్ని బట్టి రెండు చేతులు పైకి ఎత్తుదాం. వెనుకలు ఉన్న బ్రదర్స్ అందరూ కూడా ఏకీభవించాలి. ఎవరు అటు చూడొద్దు. ప్రభు సన్నిధిలో ఉన్నాం కనుక దేవుని గణపరుస్తాం. దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రతి ఒక్కరూ ఆయన నామాన్ని గణపరుద్దాం. కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ఏ హాని ఎన్నడు నాకు రానీయడు, ఏ హాని ఎన్నడు నాకు రానీయడు, నన్ను కాయువాడు నా దేవుడే, నన్ను కాయువాడు నా దేవుడే. ఆరాధనా 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 నీకే ఆరాధనా, ఆరాధనా 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 నీకే ఆరాధనా. యేసయ్యా ఎంతో మంచివాడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. యేసయ్యా ఎంతో మంచివాడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఎల్ షెదాయ్ సర్వశక్తి మంతుడా, ఎల్ షెదాయ్ సర్వశక్తి మంతుడా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను, నిన్నే ఆరాధింతును,
అనారోగ్యంతో బాధపడుతున్న వారు తల నుంచి అరికాలు వరకు అనారోగ్యంతో ఏ వ్యాధి చేతనైనా నువ్వు బాధపడుతున్న వ్యక్తిగా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి నీ స్థలం నువ్వు విడిచిపెట్టి ముందుకు రా. నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే, నీకు ఎలాంటి వ్యాధి ఎలాంటి బాధ నీలో ఉన్నా, అది కిడ్నీ సమస్య అయినా, అది చర్మ వ్యాధి అయినా, ప్రతి ఒక్కరము అనారోగ్యంతో బాధపడుతున్న వారు లెట్స్ కమ్ ఫార్వర్డ్. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. లీవ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ ఫార్వర్డ్. ఎవరి కొరకు ఆలోచించొద్దు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు రండి దయచేసి. నీకు వందనాలు అయినా, నీకు వందనాలు తండ్రి. నీకే మహిమ, నీకే మహిమ. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. ఒక పాట పాడుతుండగా మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. ఎల్ షేదాయ్, ఎల్ షేదాయ్, సర్వశక్తి మంతుడా. ఎల్ షేదాయ్, ఎల్ షేదాయ్, సర్వశక్తి మంతుడా. అనేకమైన అద్భుతాలను దేవుడు చేయబోతున్నాడు. ఆరాధింతును. కన్ను మూసుకుందాం. వెనకాల ఉన్న వాళ్ళందరూ కన్ను మూసుకొని దేవుని స్తుతించాలి. అటు ఇటు చూడొద్దు. ప్రతి ఒక్కరం ప్రభుని స్తుతిద్దాం. ఆయన అద్భుతాలను దేవుడు ఇక్కడ చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యములను చేయబోతూ ఉన్నాడు. దైవజనురాలు మిమ్మల్ని అందరినీ హత్తుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి విధమైన రోగము మీ శరీరంలో నుంచి ఇప్పుడే విడిచి వెళ్ళబోతూ ఉంది. ఓ థ్యాంక్ యూ జీసస్. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచే దైవమా, నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. నిన్నే ఆరాధింతును, కీర్తింతును, పొగడెదను. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతక. ప్రార్థన చేసిన వారు వెనుకకి వెళ్ళొచ్చు. ప్రార్థన చేసిన వారు వెనుకకు వెళ్ళండి. ప్రార్థన చేయించుకున్న వారు వెనుకలకు వెళ్ళండి. వెనుకలకు వెళ్ళి నిలబడండి. ప్రవహించుమయా చీకటిలో కారు, చీకటిలో అగ్ని స్తంభమై నన్ను నడుపు. సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణముగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొరత లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా,
మంచివాడు, నన్నెంతగానో చేతులు పైకెత్తి అందరు కలిసి పాడదాం. యేసయ్యా ఎంతో ఎంతో మంచివాడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఏ హాని ఎన్నడూ నాకు రానియడు, ఏ హాని ఎన్నడూ నాకు రానియడు. నన్ను కాయువాడు నా దేవుడే, నన్ను కాయువాడు నా దేవుడే. ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 ఆరాధనా. అందరూ కలిసి పాడదామా? అందరూ ప్రతి ఒక్కరు ఏకీభవిద్దాం. దేవుడు కార్యాలు చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం. ఆరాధనా 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 నీకే ఆరాధనా యెహోవా యెహోవా సర్వశక్తి మంతుడా యెహోవా యెహోవా సర్వశక్తి మంతుడా నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. అనేకమైన అద్భుతాలను దేవుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. చేతులు పైకెత్తుగా ప్రతి ఒక్కరము దేవ అద్భుతాలు చేయండి. ఈ సంఘంలో అద్భుతాలు చేయండి. స్వస్థత జరుగును గాక, ప్రతి శరీరంలో స్వస్థత జరుగును గాక తండ్రి. ప్రతి ఒక్క లంగ్స్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి అయ్యా. నేను ప్రభా కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. చెస్ట్ పెయిన్ నుంచి విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నా. ప్రతి ఒక్క స్కిన్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్. చేతులెత్తాలి, ప్రతి ఒక్కరం చేతులెత్తుదామండి. ఏకీభవిద్దాం, ప్రతి ఒక్కరం ఏకీభవిద్దాం. దేవుడు స్వస్థత చేస్తూ ఉన్నాడు, ఇక్కడ స్వస్థతను చేస్తూ ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, మాకు ఆరోగ్యమునైన ప్రభా, మాకు ఆరోగ్యము తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. నీకే మహిమ, నీకే మహిమ. నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డ, సైనస్ ప్రాబ్లం, మైగ్రేన్ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల దయచేస్తూ ఉన్నాడు. సైనస్ ప్రాబ్లం, తలనొప్పి నుంచి, తలనొప్పి మైగ్రేన్ ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల దయచేస్తూ ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కాళ్ళు తిమ్మిరి వస్తూ ఉన్నాయి, గంటకు కాళ్ళు తిమ్మిరి వస్తూ ఉన్నాయి. నువ్వు ఏ పని చేసినా త్వరగా అలసిపోతూ ఉన్నావు. ఇప్పుడే యేసయ్య శక్తిని పొందుకో, ఇప్పుడే దేవుని యొక్క స్వస్థతను పొందుకో. ప్రతి నరంలో, ప్రతి ఎముకలో, ప్రతి అవయవంలోనైనా ప్రభా స్వస్థత దైత్యమును అడుగుతూ ఉన్నామయ్యా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు వందనాలు.
నీకు వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఏకీభవిద్దాం, అందరం ఏకీభవిద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం అండి. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు మన మధ్యలో కదలాడుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి హృదయాన్ని ఆయన కదిలిస్తూ ఉన్నాడు. ఓ వి వర్షిప్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు, ప్రార్థన చేయించుకున్న వాళ్ళు దయచేసి వెనుకలకు వెళ్ళండి, మీ ప్లేసెస్కి వెళ్ళండి, మీ ప్లేసెస్కి వెళ్ళండి. చేయించుకున్న వారు మీ ప్లేసెస్కి వెళ్ళండి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ, నీకే మహిమ. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మా మధ్యలో నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. అద్భుతాలు చేయవాడా నీకు వందనాలు, ఆశ్చర్య కార్యములు చేయవాడా నీకు వందనాలు తండ్రి. ఓ యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు. We worship you, Jesus. We worship you, Jesus. We worship you, Jesus. We worship you, Jesus. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత, నీకే కృతజ్ఞతలు, నీకే కృతజ్ఞతలయ్యా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. ఇక్కడ అమ్మ ఇక్కడ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ వి వర్షిప్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్. స్తోత్రమయ్యా, నీకే వందనాలు తండ్రి. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేమయ్యా. మా జీవితాల్లో చూపిన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీకు ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ ఉన్నాడు, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు, నిన్ను బట్టి దేవుడు హర్షిస్తూ ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. రికందర బరందరసి, లోరి కందర బందరసి. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు ఆయన సన్నిధికి మనం లోపడదాం. ఓ యేసయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి నీకు వందనాలు, రాజా నీకు వందనాలయ్యా, పరిశుద్ధాత్ముడానికి వందనాలు. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. ఇక్కడ కొంతమంది స్థలం మంది ఉన్న వాళ్ళు, కొంతమంది మీ ల్యాండ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు, ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారు. ల్యాండ్ ప్రాబ్లమ్స్ చాలా 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 ఆ యొక్క బాధ నీ హృదయంలో ఎక్కువ అవుతూ ఉంది. నువ్వు ఎవరివైనా ముందుకు రా, నీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ల్యాండ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ముందుకు రండి. ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, జాగా ప్రాబ్లమ్స్ సమస్యలతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు ముందుకు రండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అతి త్వరలో దేవుడు దానికి గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ యేసయ్యా నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ
ల్యాండ్ ప్రాబ్లమ్స్తో ఆస్తి ప్రాబ్లమ్స్తో జాగ సమస్యలతో బాధపడుతున్న వారు, థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. యేసు నీకు వందనాలు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నీ గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అద్భుతమైన దేవుడవయ్యా నువ్వు. యేసు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ లార్డ్. యేసయ్యా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. యేసు స్తోత్రం. యేసయ్యా స్తోత్రమయ్యా. మోకరించగలిగితే మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించుదాం. యేసయ్యా నీకు స్తోత్రం. దేవుని సన్నిధికి లోపడదాం ప్రతి ఒక్కరం. అవును ప్రభు. లేనట్లయితే నిలబడు. మోకరించగలిగితే మోకరించు. నీ పాదాల చెంత మోకరిస్తున్న మేము స్తోత్రమైనా నీకు వందనాలు. నీ కనికరం కొరకు బిడ్డల జీవితంలో ఉన్న ప్రతి వేదనను మీరు తొలగించండి. ప్రతి వేదన హృదయ భారముతో వచ్చిన వారిని నేను ప్రభువా తేలిక హృదయము చేయమని అడుగుతూ ఉన్నా. సమాధానం చేత మీరు నింపండి అయ్యా. ఆశ్చర్య కార్యములను మీరు జరిగించండి. ఓ నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు. స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ స్థలం అందు ఒక వ్యక్తి ఉన్నారు, నీకు మరణ భయం ఎక్కువ అయిపోయింది. మరణ భయం గత నెల రోజుల నుంచి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నావు. సూసైడ్ యొక్క ఆలోచన ఎక్కువ అయిపోతూ ఉంది. మరణ భయం నిన్ను పీడిస్తూ ఉంది. రా, ముందుకు రా. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అలాంటి వారు ఇక్కడ ఎవరున్నా కానీ ముందుకు రండి. మరణ భయముతో బాధపడుతున్న వారు, చనిపోవాలని ఆలోచన పదే పదే నీ హృదయంలో కలుగుతూ ఉంది. కమ్ 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 రండి, రండి. ఎవరైతే ఉన్నారో వారు రండి, ముందుకు రండి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మరణ భయము, చనిపోవాలనే ఆలోచన, ఊరికే పదే పదే చనిపోవాలనే ఆలోచన రావాలమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంకెవరున్నారు? నిర్మోహమాటముగా ముందుకు రండి. దేవుని పిలుపుగా ఈ పిలుపుని తీసుకోండి. రావాలి, 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 రావాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చనిపోవాలని ఆలోచన, సూసైడ్ చేసుకోవాలని ఆలోచన, నేను చనిపోతే బాగుండు అనే ఆలోచన గత నెల రోజుల నుంచి నీ హృదయంలో కలుగుతూ ఉంది. నాకు ఈ కష్టాలొద్దు, ఈ శ్రమలొద్దు, ఈ ఇబ్బందులొద్దు, నేను చచ్చిపోతాను అనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నావు. ఇక్కడ రా, నువ్వు ముందుకు వస్తే నీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు ఆలోచన నుంచి దేవునికి విడుదల కలగజేస్తాడు. బిడ్డ ముందుకు రా. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ దేవుని పిలుపుగా తీసుకో. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ముందుకు రండి. థ్యాంక్ యూ జీసస్. నువ్వు మరణించవు కానీ దేవుని కొరకు జీవిస్తావు. ఆయన కొరకు నువ్వు నిలబడతావు బిడ్డ. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. బిడ్డలిద్దరికీ నేను ప్రభా వారి జీవితంలోని కార్యాలు జరిగించండి. నీ కొరకు జీవించే ధన్యతను నైనా ప్రభా బిడ్డలకు దయచేయండి. వారి జీవితాంతం నీ కొరకు జీవించే ధన్యతను మీరు దయచేయండి అడుగుతున్నా. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు, నీకే కృతజ్ఞతలు. ఓ థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఎంత మంచి వాడవు తండ్రి. మా జీవితాల్లో నీ కార్యాలను జరిగిస్తూ ఉన్నావు. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ వి వర్షిప్ యు జీసస్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అప్పుల సమస్యలతో ఉన్న వారిని దేవుడు విడుదల కలుగజేస్తున్నాడు ఈ సమయమందు. అప్పుల సమస్యలలో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వారిని దేవుడు ఇప్పుడే వారికి బ్రేక్ త్రూని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడే విడుదలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. విడిపోయిన కుటుంబాలను దేవుడు కడుతూ ఉన్నాడు. భార్య భర్త మధ్యలో సమాధానం లేకుండా ఉంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఇప్పుడే మరొకసారి వారిని జతపరిచి వారి మధ్యలో ఆయన ఐక్యతను కలుగజేయబోతూ ఉన్నాడు. కుటుంబంలో నెమ్మదిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రభా ఈ కార్యాలన్నీ మా మధ్యలో నువ్వు చేసినందుకు నీకు వందనాలు అంటూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుస్తాం. దేవుడు చేసిన అద్భుతాలను బట్టి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరుస్తాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన పూర్వకముగా ప్రభు నామాన్ని గణపరుస్తాం. ప్రభా ఇంతవరకునైనా ప్రభా నువ్వు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ వధువుగా పిలువబడుతున్న సంఘమును ఏ విధంగా ఉండాలో మా అందరితో నువ్వు మాట్లాడినావు. వాడబడాలని, సిద్ధపడాలని, ఎత్తబడాలని మా అందరితో బహు స్పష్టమైన రీతిలో నువ్వు మాట్లాడి బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దీవించారు, ఆశీర్వదించారు. నువ్వు ఇచ్చిన స్వస్థతను బట్టి, నువ్వు చేసిన అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేను ప్రభా ఈ 2 రోజులు ప్రభా మరి ఇక్కడ జరిగిన పరిచర్యను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే నేను ప్రభా ఈ ప్రోగ్రాం కొరకై సహకరించి ఉన్నారు, పనిచేసి ఉన్నారు, తండ్రి చేయూతనిచ్చి ఉన్నారు, ధనరూపకంగా సహాయపడి ఉన్నారు,
హాజరై ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి నేను ప్రభ రెట్టింపైన దీవెనలు బిడ్డలకు మీరు దయచేసి నేను ప్రభ సంఘ కాపరిని వ్యవస్థాపకులను కూడా మీరు దీవించండి అయ్యా. సుదర్శనకు మంచి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని మీరు దీవించండి నేను ప్రభ. మరి ప్రయాణం చేస్తుండగా తండ్రి సురక్షితమైన ప్రయాణాన్ని మేము పలుకుతూ ఉన్నాం నేను ప్రభ. మరి ఒక్కసారి ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు రాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పాడుచూ ఉండగా ప్రభు సన్నిధిలో కానుకలు సమర్పించుకుందాం. కోయిర్ వారి ముందు వచ్చి పాట పాడుతూ ఉండగా ప్రభుకు కానుకలు సమర్పించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ధన్యము ఎంతో ధన్యము అనే పాట పాడుతూ దేవునికి కానుకలు సమర్పించను కలిగిన జీవితము ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు. వారి ధన్యులు వారెంతో ధన్యులు, వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను, ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను, ఎవరి పాపములు మాన్నించబడేను, ఎవరి పాపములు మాన్నించబడేను. వారి ధన్యులు వారెంతో ధన్యులు, వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. క్రీస్తు యేసు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు, క్రీస్తు యేసు స్వరము విను వీణులే వీణులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు, వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు, ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరం. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు, ప్రభుని గూర్చి పాట పాడు పెదవులే పెదవులు. వారి ధన్యులు వారెంతో ధన్యులు, వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును. అపవాది తంత్రములు ఘోషించు వారును, అపవాది తంత్రములు ఘోషించు వారును. వారి ధన్యులు వారెంతో ధన్యులు, వారి ధన్యులు వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కానుకల నిమిత్తమై అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రమైన మా గొప్ప తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో ఈ ఆదివారము ఆరాధన కార్యక్రమంలో తండ్రి,
మమ్మల్ని అందరినీ నడిపించి తండ్రి ఇక్కడికి నీ వాక్యాన్ని తండ్రి మేము విని తండ్రి మా హృదయంలో ఫలింపచేయుటకు నీ కృపను దయచేయండి ప్రభువా. ఇదిగో నిన్నటి దినమున తండ్రి ఏర్పాటు చేసిన తండ్రి 28 సంవత్సరములు తండ్రి ఈ చర్చిని తండ్రి మీరు మీ దీవెనలు మీ మేలులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో 2025 సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా తండ్రి ఈ 29వ సంవత్సరంలో తండ్రి మీ ఆశీర్వాదాలు ఈ చర్చి పైన కుమ్మరించండి. అనేక మంది జనులు వచ్చుటకు నీ కృపను దయచేయండి. విశ్వాసముతో తండ్రి భయభక్తులు కలిగి జీవించుటకు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాపాడండి తండ్రి. అలాగే ఈ సంఘాన్ని దీవించి కాపాడండి దేవా. ఇదిగో నీ వాక్యాన్ని తండ్రి మేము అనుసరించి తండ్రి ఎదుగుదలతో మేము ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభువా. ఎత్తబడే సంఘంలాగా మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభువా. ఇదిగో తండ్రి మేము చేయుచున్న మా ప్రార్థనలు ఆలకించండి ప్రభువా. తండ్రి మేము చేయుచున్న పనుల యందు మాటల యందు ఏమైనా తప్పులుంటే క్షమించండి ప్రభువా. ఇదిగో ఈ సంఘాన్ని దీవించి కాపాడండి, సంఘ పెద్దలను దీవించి కాపాడండి. అలాగే మనం ముఖ్యంగా తండ్రి సుదర్శనమయ్య గారిని దీవించి ఆశీర్వదించి కాపాడండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాపాడండి దేవా. మేము ముందు ఇంకా సేవలో అభివృద్ధి పొందుటకు నీ కృపను దయచేయమని దేవా. ఈ కానుకలు వేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రియకుమారుడైన యేసు నామమున బతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం ముందేలాగు అలాగే భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం నుండి మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు మమ్మల్ని క్షమించము. శోధనల తీక దుష్టు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమును సమాధానమును దీవెన చేరువచ్చిన బిడ్డలెల్లరికీ నీ సంఘం అంతటికి ఆయన యందు వాడబడి సిద్ధపడుతూ ఫలించబడుతూ ఉన్న ప్రతి బిడ్డలకు, ఎత్తబడేటువంటి సంఘం అంతటికి, తలలు వచ్చిన ప్రతి బిడ్డలకు, సంఘమునకును గ్రామం అంతటికి ఆయన యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేంటి నడిపించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో మొరపెట్టినటువంటి వారి ఇరువురిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తుంటున్నాం. అవును, నిజమే. వారు చెప్పినవి చేసేటువంటి వాళ్ళు 52 రోజులు సంఘం. ఒక మాట ఏంటంటే, ఈ జనవరి మాసము నుండి దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మాకు తెలియదు, కానీ జనవరి మాసములో హైదరాబాద్ నుంచి 2 వారాలు ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన సంఘము అభివృద్ధి నిమిత్తమే వాక్యం చెప్పారు. మరలా మా దగ్గరికి వచ్చినటువంటి పాస్టర్ రమేష్, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ పాటివాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఈ పాటివాడనని నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా.
ఫోటో నాన్న అక్కడనే ఉండండి, ఒక గ్రూప్ ఫోటో పెద్దవారు. కేక్ తర్వాత పెట్టుకుందాం. అన్న ఒకసారి దాసన్న పాస్టర్ గారు మీరు కూడా నిలబడండి. అలా లోపల